హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ రేవతిని. ఈరోజు ఆలు మటన్ కర్రీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. ముందుగా మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకొని చాప్ చేసేసుకొని ఒక 8 to 10 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను తీసుకున్నాను. సో యాక్చువల్లీ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ బయట ఎక్కువగా ప్రిఫర్ చేయనండి. మ్యాక్సిమం హోమ్ మేడే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను, ఆల్ స్పైసెస్ కలిపి. సో ఇప్పుడు పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes అయిన తర్వాత దీంట్లో మీరు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి మటన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకు బాగా కలుపుకోవాలి అని అంటున్నానంటే, సో మనం కలుపుకోవడంలోనే ఉందండి. ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో మనం యాడ్ చేస్తున్నటువన్నీ కూడా మనం తీసుకునే కర్రీస్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, వాటికి బాగా పడతాయి సో కలుపుకోవడం వల్ల. సో నేను డైరెక్ట్గా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, కాసేపు మగ్గనిస్తున్నాను. ఈ విధంగా మగ్గడం వల్ల స్మెల్ అండ్ స్పైసీ టేస్ట్ అనేది ఎవ్రీ పీస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా బాగా ఒక 5 to 10 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఎక్కువగా వాటర్ యాడ్ చేయనండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. సో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, మీరు లాస్ట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 glass ఆఫ్ వాటర్ నేను యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మీరు చూసారు కదా, సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. బాగా మగ్గనిచ్చిన తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. ఎందుకంటే వాటర్లో సాల్ట్ వేసాక పీసెస్ అనేవి ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా ఉడికిపోతాయి. సో ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆలు కూడా తీసుకున్నానండి. యాక్చువల్లీ ఆలు మటన్లో వేయటం వల్ల టేస్ట్ అనేది భలేగా ఉంటుంది. సో వన్స్ ఆలు కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు నేను గ్రీన్ చిల్లీ పౌడర్ కొద్దిగా తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ముందు చెప్పింది అది ధనియా జీరా మిక్సింగ్ అనమాట, పౌడర్ తీసుకున్నాను. సో అది మీరు అప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదా కారంతో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను వాటర్ యాడ్ చేయట్లేదండి. సో కారం అంతా బాగా పట్టిన తర్వాత అప్పుడు టొమాటోస్ వేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. సో నేను టొమాటోస్ వేసాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే టొమాటోస్ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది, కన్సిస్టెన్సీ కూడాను. సో లాస్ట్లో కొంచెం మటన్ మసాలా అండ్ కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. సో మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి కసూరి మేతి. సో ఇదండి నా రెసిపీ. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.